మారుతానే ఉన్నది అనేటువంటిది ఒకటైతే, రాబోయేటువంటి రోజుల్లో మరొక అంతకంటే పెద్ద స్థాయిలో ఆర్థిక మాంద్యం అనేటువంటిది రాబోతున్నది అనేటువంటిది అనేక మంది ఆర్థికవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అటువంటి అంతర్గత సమస్యలతో అది అల్లకల్లోలం అయ్యేట్లయితే అప్పుడు అది తాగాలి తప్ప ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బలాబలాల్లో అమెరికాని అడ్డుకొని లేదా ప్రపంచ యుద్ధానికి దోహదం చేయడానికి కానీ లేదా అటువంటి ఉద్దేశాలకు కానీ ఇవాళ చైనాకు కానీ రష్యాకు కానీ లేదా భారత్కి కానీ మరొక దేశం పెద్ద దేశాలుగా ఉన్నటువంటి వేటికి కూడా అలాంటి లేదు. రెండోది, ఇవాళ మూడో ప్రపంచ యుద్ధం అంటే ఇంకెవరు మిగలరు అందరు. ఎందుకంటే గతంలో రెండో ప్రపంచ యుద్ధంలో ఒక అమెరికా దగ్గర మాత్రమే ఒక చిన్న అణుబాంబు ఉంది. ఆ చిన్న అణుబాంబే ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో ప్రపంచాన్ని భయపెట్టడానికి ఆ రోజు వేసింది తప్ప అది నిజానికి అప్పటికే జపాన్ చేతులు ఎత్తేసింది. కానీ ఇవాళ ఉన్నటువంటి అణుబాంబులు ఇవన్నీ చూసినప్పుడు ఎవరు ఎటువైపు నుంచి అణుబాంబు వేసినా అటువైపు మళ్ళా ఆ బాంబు ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపు మళ్ళా మరొక అణుబాంబు వెళ్ళేట్లయితే వాళ్ళు వీళ్ళు ఇద్దరు సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక అటువంటి ప్రమాదం అయితే ఉందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఈ లోపల మొత్తం మనలాంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలు కావచ్చు లేదా మనకంటే పేద దేశాలు కావచ్చు ఇవన్నీ కూడా నలిగిపోయి ఇక్కడ ఎలాంటి సామాజిక లేదా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి అనేటువంటిది కూడా ఒక ఆందోళన అనేటువంటిది అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఇరాన్ లేదా ఇజ్రాయెల్ సంఘర్షణ అనేది ఏదో ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటిది కాదు. ఇరాన్ తోటి అమెరికానే ప్రాక్సీ వార్ అంటారు దాన్ని, అంటే పరోక్ష యుద్ధం చేస్తా ఉన్నది. ఒకవేళ ట్రంప్ లేదా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ స్పీకర్ కూడా చెప్పాడు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, అది ఆత్మరక్షణకి దాన్ని హక్కుందని. అంతేకాదు మధ్యధరా సముద్రంలో ఇరాన్ నౌకాదళం ఉంది. ఆ నౌకాదళాన్ని కూడా గతంలోనే వాళ్ళు అలర్ట్ చేశారు. అలర్ట్ చేసినటువంటి ఆ నౌకాదళం మీద ఇరాన్ మద్దతు ఉన్నటువంటి హౌతీలు అక్కడి నుంచి దాడి చేశారు, యెమెన్ లో ఉన్నటువంటి హౌతీలు. అందుకని అది సిద్ధంగా ఉంది. మధ్యధరా సముద్రంలో అమెరికా సిద్ధంగా ఉంది. ఏదైనా పరిస్థితి మరింతగా కొంచెం ముందుకు పోయేట్లయితే ప్రత్యక్షంగా అమెరికా కూడా దాడులకి దిగటానికి ముఖ్యంగా మధ్యధరా సముద్రం నుంచి నౌకాదళాన్ని అది సిద్ధం చేస్తుంది అనేది కూడా మనం గమనించాలి. అందుకని వాటన్నిటిని చూపించి అమెరికా భయపడతా ఉంది, ఇరాన్ భయపడతా ఉంది, మొత్తం ఆ ప్రాంత దేశాలన్నింటినీ కూడా భయపడతా ఉంది. అయితే గతంలో ఉన్న మాదిరి అరబ్ దేశాల్లో ఐక్యత అనేటువంటిది అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యత అనేటువంటిది గతంలో అంటే 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఐక్యత ఇవాళ లేదు. లేకుండా చేయడంలో అమెరికా సక్సెస్ అయింది. దా బలహీనతను ఆధారంగా చేసుకొని రెచ్చిపోతా ఉంది. అయితే దేనికైనా కూడా పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ఇది మరింతగా ముదిరేట్లయితే ఏ విధమైనటువంటి పరిణామాలు పశ్చిమాసియా కావచ్చు లేదా మధ్యప్రాచ్యంలో కావచ్చు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మనం ఊహించలేము. కానీ ఎక్కువ కాలం ఇలాంటి దౌర్జన్యాలని లేకపోతే దారుణాలని సహించేటువంటి అవకాశం అయితే ఉండదు అని మాత్రం నేను చెప్పగలను. అయితే యుద్ధం కానీ చెప్పండి. ఇప్పుడే అంటే న్యూస్ అందుతుంది ఏంటి అంటే నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడాడు అని. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా శాంతి నెలకొనాల్సిందే, యుద్ధాన్ని ఆపేయాల్సిందే అనే మాట మాట్లాడాడని. రెండవది ఫ్రెంచ్ తో కూడా మాట్లాడాడని, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తో మాట్లాడాడని, జర్మనీతో కూడా మాట్లాడాడని. అయితే పుతిన్ తో అండ్ ట్రంప్ తో మళ్ళీ ఇప్పుడు మాట్లాడబోతున్నాడు అని. పుతిన్ తో మాట్లాడడం అనేది ఇది కొంత ఆశ ఇదిగా నాకు కనిపిస్తూ ఉంది. చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది తగ్గాలి, ఈ వేడి తగ్గాలి కనుక ఏదో ఒక మార్గం అయితే కావాలి. ఆయన స్వయంగా మాట్లాడుతూ వీళ్ళందరితో ఏమని అపీల్ చేస్తున్నాడంటే లీడర్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అవర్ డిఫెన్స్ నీడ్స్, మా డిఫెన్స్ నీడ్స్ ను దయచేసి మీరు అర్థం చేసుకోండి అనే అపీల్ మాత్రం ఆయన చేస్తున్నాడు అన్నట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఒక శాంతి దిశగా అడుగులు పడుతున్నాయని అర్థం చేసుకోవచ్చు అంటారా? కొద్దిగా ఆశగా, ముఖ్యంగా వీళ్ళందరూ కాకుండా పుతిన్ తో కూడా మాట్లాడడానికి ఆయన రెడీ అవుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నారు అని వార్త వస్తుంది కనుక ఇది మంచిదే. ట్రంప్ తో